విశ్వాసాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుందో కొన్ని వాక్యాల్ని మనం ధ్యానించుకుందామా? మొదటిగా, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. రోమీయులకు 10:17. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, నీ పూర్ణ హృదయంతో యెహోవాయను నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. సామెతలు 3:5-6. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పెను. మార్కు సువార్త 9:23. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. వారు నమ్ముచున్నారు ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడాయన వారి కన్నులను ముట్టి, నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. మత్తయి 9:29. విశ్వాసమన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. హెబ్రీ 11:1. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియో నమ్మవలెను కదా. హెబ్రీ 11:6. ప్రాణము లేని శరీరము ఎలాగో మృతమో, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. యాకోబు 2:26. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును కాని, అతడు వెనక తీసి ఎన్న ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. హెబ్రీ 10:38. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడనగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడవలెను. మీరు ఊరకుండి నమ్ముట వలన మీకు బలము కలుగును. ఇవన్నీయు కాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. 1 యోహాను 5:4. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందుము. రోమా 5:1. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. మార్కు సువార్త 11:22. విశ్వాసం కొరకు ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, మీ కుమారుడైన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నీ సన్నిధికి వచ్చాము. నా మనసు కొన్నిసార్లు భయంతో సందేశంతో కదిలిపోతుంది. కానీ ప్రభువా, నీ వాక్యం చెబుతుంది, నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని. ప్రభువైన యేసయ్య, నిన్ను గూర్చి నా విశ్వాసము బలహీనమైనప్పుడు దాన్ని బలపరచండి. నా జీవితంలో తుఫానులు, కష్టాలు, పరీక్షలు వచ్చినప్పుడు మీ మీద ఆధారపడేలా నన్ను నడిపించండి. ప్రభువా, సందేహంతో కాదు ధైర్యంతో నిలబడేలాగా చేయండి. అంధకారంలో వెలుగు చూపించే వాడవైన నీవు నా విశ్వాసమును దృఢపరచుము. నీవు చేసిన వాగ్దానాలు ఎప్పటికీ అబద్ధము కావని నమ్మే హృదయాన్ని నాకు అనుగ్రహించండి. ప్రియమైన యేసయ్య, నాకు లోకపు శక్తి కాదు, నీ శక్తి కావాలి. నా బలహీనతలను నీ చేతుల్లో ఉంచి నిన్ను గట్టిగా పట్టుకొని నడిచేలా కృపనే నాకు దయచేయండి. ప్రభు, ఏ పరిస్థితుల్లోనైనా మీరు నాతో ఉన్నావని గుర్తు చేస్తూ ఎప్పుడూ నిన్ను విశ్వసించే విశ్వాసాన్ని ప్రసాదించు. యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.